రామచంద్రపురం మండలం పాత బస్టాండ్ వద్ద ప్రతి నెల సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రోగులను పరిశీలించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకొని వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య శిబిరానికి వచ్చిన రోగులను ఉద్దేశించి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛ హీ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ కూడా వ్యాయామం చేయాలి, అలాగే రోజు ఖచ్చితంగా నడవాలి, అలాగే మితాహారం తినాలి, జంక్ ఫుడ్స్ తినకూడదు, ఇవి ఖచ్చితంగా పాటించాలి. అలాగే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ మధుమేహము, రక్తపోటు ఉందో రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి, మందులు సక్రమంగా వేసుకోవాలి, డాక్టర్ సూచించిన డోసెస్ మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే తప్పించి మన సొంతంగా ఈవేళ ఎక్కువ ఉంది, కళ్ళు తిరిగినాయి, తక్కువ ఉంది, ఇలా రకరకాలుగా మింగి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా కాకుండా డాక్టర్ సూచించిన విధంగా మందులు వాడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇది మన మంచి ప్రభుత్వము అని అనడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో మొన్న విజయవాడలో వచ్చిన వరదలకి ఆయన 74 సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డారో ప్రజలందరూ గమనించారు. ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పగలం. ఎందుకంటే టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది, డిఎస్సి వేయడం జరిగింది, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ విధంగా పెన్షన్ ఏ రోజు అయితే ఆయన నోటి మాటగా నేను పెంచుతానన్నారు 4,000, అప్పటి నుంచి కూడా 7,000 ఆయన ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4,000, అలాగే వికలాంగులకు 6,000 ఇలా పెన్షన్లు కూడా జరుగుతున్నాయి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి నినాదంతో 2019వ సంవత్సరంలో సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పేదలకు, అనాథలకు, వృద్ధులకు, అనారోగ్యం కలిగినటువంటి వారికి, అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నవారికి, ఆహారం కొరతతో ఉన్నవారికి మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే 2021 సంవత్సరంలో మరి కరోనా సమయంలో కూడా కరోనా మందును తయారు చేసి మేము కరోనా మందును సప్లై చేయడం జరిగింది. ఆ సమయంలో ఆహారం లేనటువంటి వారికి ప్రతిరోజు 400 మందికి మేము చక్కగా ఆహార పొట్లాలు సప్లై చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు వృద్ధులకు 10 రూపాయలకి మేము భోజనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి నెల 4వ మంగళవారం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీనికి ప్రెసిడెంట్ నాగిరెడ్డి వెంకన్న గారు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇంకా 10 మంది సభ్యులతో దీన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం.